తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక భయం కనిపిస్తుందా? ఎందుకు అధికారంలో ఉన్నారో వాళ్ళకి భయం ఏంటని అనుకోవచ్చు. ప్రజల్లోకి వెళ్ళడానికి భయం. ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయం అంటే, ప్రజలు ఇప్పుడు అందరూ అడిగేది ఒక్కటే. నిరుద్యోగులేమో మా నిరుద్యోగ భృతి ఏదని అడుగుతున్నారు. వాలంటీర్లేమో మీరు మాకు 10,000 జీతం ఇచ్చి మళ్ళీ మా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా అన్నారు, ఎందుకు కొనసాగించలేదని అడుగుతున్నారు. 18 ఏళ్ళు దాటిన మహిళలందరూ కూడా మాకు 1,500 ఇస్తా అన్నారు, ఏది అని అడుగుతున్నారు. వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? వాటి ఊసే లేదు, అవి ఎప్పుడు అమలు చేస్తామనే క్లారిటీ కూడా ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు అయితే పాపం ఇంటింటికి వెళ్ళి చెప్పాడు ఆయన, నీకు 15 నీకు 15 నీకు 15 వచ్చేస్తాయి, మేము వచ్చేస్తే అని. 15,000 వస్తాయి ఎలాగా? ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా. కానీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తానన్న 1,500, 50 ఏళ్ళు దాటిన బీసీలకి ఇస్తానన్న పింఛన్లు, 50 ఏళ్ళు దాటిన బీసీలు అందరూ అర్హులే పింఛన్లు తీసుకోవడానికి అని ఇచ్చిన హామీ, అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది? ఇవన్నీ అడుగుతారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారట చాలామంది ఎమ్మెల్యేలు. కొంతమంది తిరుగుతున్నారు, ఆల్రెడీ ఇస్తున్నాం కదా అవి కూడా వస్తాయమ్మని చెప్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు అలా ఊరుకోవట్లేదే, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజల్లోకి వెళ్తే ప్రశ్నిస్తున్నారు. అందుకే అలా వెళ్ళలేకే ఈ ఐవీఆర్ఎస్ సర్వీలు, ఈ ఆర్టీజీఎస్ సర్వీలు ఇవన్నీ చేపిస్తున్నారు. నేరుగా వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారు, నెగ్గదీసి అడుగుతున్నారు. ఏది మా ఇంటికి వచ్చి ఓటుకు ముందు అడిగావు కదా, ఇంట్లో అందరికీ 15 15 1500 15,000 1500 15,000 అన్నావు, అలాగే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, గెలిస్తే మీరు మా ఇంటికి వచ్చి చించినాడు పూతరేకులు తీసిరండి అని చెప్పారు కదా, ఏది అని అడుగుతారు అక్కడ. అందుకని పాపం నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నారు, ప్రజల్లో తిరగబోతున్నారు, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తిరగలేకపోతున్నారు అనేది ఒక చర్చ. అందుకే ఒక భయం ఇది. మరి ఈ భయం ఎన్ని రోజులు, ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ పథకాలు అమలు చేసే వరకు. ఎప్పటికి అమలు చేస్తారు? ఇప్పుడు ఒక ఏడాది అయితే అయిపోతుంది, నెక్స్ట్ ఏడాది మళ్ళీ ఎప్పుడో బడ్జెట్ పెట్టినప్పుడు, అప్పటి వరకు క్లారిటీ ఉండదు. ఈ లోపల అమలు చేసే అవకాశం ఉండదు, దాని మీద ఎలాంటి ప్రకటన ఉండదు. ఒక రకంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇదొక అయోమయం, కన్ఫ్యూజన్, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక భయం.